మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావడం కర్మ అని, రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనల్లో కుట్రలు ఉన్నాయా అనే అనుమానం కూడా వస్తుందన్నారు. ఏ ప్రచారమైనా ముందు వాళ్ల బ్లూ మీడియాలో వస్తుందని, వీళ్లు కట్లకు ఎక్కడ గండ్లు కడతారో అని గట్లు వెంట సెక్యూరిటీని పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తప్పుడు ప్రచారాలు కట్టబెట్టి వాస్తవాలు మాట్లాడితే మంచిదని, అమరావతి మీద ఇంత విష ప్రచారం ఎందుకు అని ప్రశ్నించారు. ఏంటో మీరు వరదలు అంటామంటే ఇంకా 1 minute అంటారేంటి? నిన్నే చెప్పాను కదా రెడీగా ఉండాలని. ఓకే, అందరికీ నమస్కారాలు. నేను ముందు చెప్పినట్టు ఈరోజు నేను ఆకస్మిక తనిఖీ మీద వార్డ్ నెంబర్ 40, 42, 45 అక్కడి నుంచి జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, కబేలా బజార్, అంబాపురం ఎఫ్సిఐ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, కండ్రిగ బజార్, పాయకాపురం, పైపుల రోడ్డు, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, నున్న, వాంబే కాలనీలో కొన్ని ప్రాంతాలు తిరిగాను. అదే సమయంలో నేను నిన్నే మీ అందరికీ చెప్పాను, ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పాను, మేము దీన్ని ఒక సీరియస్గా తీసుకుని వీలైనంత వరకు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం సర్వశక్తులు ఉపయోగించి పనిచేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పటికే బాగా అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఆ స్ట్రీమ్ లైన్ చేసిన దాని యొక్క ఫలితం మీరు చూస్తే ఈరోజు చాలా వరకు పాజిటివ్గా వచ్చింది. ఈరోజు మొత్తం నేను ఐవీఆర్ఎస్ కూడా 2 సార్లు కండక్ట్ చేశాను. 3వసారి రేపు భోజనం అవసరమని కూడా అడిగాను. దానికి అందరూ కూడా 75% అవసరం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నిన్న ఈరోజు ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఆహారం సరఫరా చేశామో అది రేపు కూడా సరఫరా చేస్తున్నాం. అది మొదటి ఇష్యూ. రెండోది ఫుడ్ అందిందా లేదా అని కూడా అడిగాను. చాలా వరకు ఆవరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న విషయాలున్నాయి. ఈరోజు ట్రాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టాం. ట్రాక్టర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు